తాను చదువుకుంటున్న సమయంలో జీవితంలో స్థిరపడుతున్న సమయంలో తన తండ్రి హత్య జరిగిందని, దీంతో తాను తన తల్లిదండ్రులకు సేవ చేయలేకపోయానని, అందుకే ఏదో రూపంలో సేవ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత 25 ఏళ్లుగా తన తండ్రి జయంతి సందర్భంగా కొంతమంది విశిష్ట వ్యక్తులను సన్మానం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు కూడా కొంతమందికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం చేస్తామన్నారు. శనివారం రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకు చేస్తాం మనం జయంతి? ఈ జయంతి ఉత్సవాల కార్యక్రమంలోనే ఈరోజు నేను కూడా అప్పుడు కూడా మా కుటుంబానికి సంబంధించి మేము ఆనాడు రాజకీయంలో లేం, చదువుతా ఉన్న సందర్భము, అప్పుడే ప్రొఫెషనల్గా స్థిరపడతా ఉన్న సందర్భంలో మా తల్లి తండ్రులకు సేవ చేయలేదు, ఏదో విధంగా సేవ చేయాలి అనుకోకుండా ఆ రోజు జరిగిన సంఘటన, ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటికి దశదిన కర్మ భాగంలో పోయి వస్తూ ఉన్నప్పుడు మరి ఆ దుర్ఘటన జరిగింది. ఈనాటి వరకు కూడా మా కుటుంబంలో కానీ వారి అభిమానుల్లో కానీ మా ప్రాంతానికి సంబంధించి వారిని దేవుడిగా కొలిచే అనేక మంది అభిమానులు మరి మనసులో ఇప్పటికి కూడా అది ఒక దుర్ఘటనగా మిగిలిపోయి మరి ఇప్పటికి కూడా మాకు పూర్తి స్థాయిలో బాధగా ఉన్న తరుణంలో మరి జయంతి సందర్భంలో మా ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది విశిష్ట గల వారి ప్రావీణ్యతను ఈ సమాజానికి అందజేస్తూ ఉన్న కొంతమందికి మేము సన్మానం చేస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే మేము మరి ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు కూడా కొంతమంది ముఖ్యులను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం సన్మానించుకునే ఒక కార్యక్రమం ముందుంటుంది కనుక మరి మనం అందరం కూడా వారికి స్వాగతం పలుకుతూ ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఈరోజు వారు ఆశయాలని వారు నడిచిన బాటని ఏ విధంగానైతే వారు ప్రజల సమస్యల విషయంలో సమస్య పరిష్కారం చేయాలని ఒక తపన తృష్ణ, ఓ కఠినంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఒక చిన్న స్థాయి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి ఆ రోజు ఎల్ఎల్బిగా ఒక అడ్వకేట్గా రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంలో మరి ప్రాక్టీస్ చేస్తూ ఆనోడు కూడా మరి వారి నాన్నగారు మా తాతగారు అనుకోకుండా మరణించడంతో వారు